వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. కీసర మనకు హైదరాబాద్ చుట్టూ ఉన్న ఓఆర్ఆర్లో బెస్ట్ కనెక్టివిటీలో యాదగిరిగుట్టకు ఉండే ఒక ఓఆర్ఆర్ చూసుకున్నట్టయితే కీసర ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 8 అంటే ఈ రూట్లో నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇటు ఎగ్జిట్ నెంబర్ 8 బిఫోర్ వచ్చేసి మనకి ఎగ్జిట్ నెంబర్ 7 అది షామీర్పేట, ఎగ్జిట్ నెంబర్ 9 ఇది వచ్చేసి మన గట్కేసన్ అనమాట. ఇట్లా 3 ఓఆర్ఆర్లు కనెక్టివిటీ ఉండే విధంగా మనకు ఈసీఎల్ కుషాయిగూడ ఆ మధ్యలో ఏరియా అన్నీ కూడా మంచి డెవలప్మెంట్. ఒకప్పుడు ఈసీఎల్ కుషాయిగూడలో కూడా పెద్దగా డెవలప్మెంట్ ఏం లేదు. రాను రాను ఈసీఎల్ కుషాయిగూడ చాలా డెవలప్మెంట్ జరిగింది. ఆ తర్వాత సిటీ ఎక్స్టెండ్ అవుతూ ఈసీఎల్ కుషాయిగూడ నుంచి ఇటు కీసర వరకు కూడా మనకు వ్యాపించింది అనమాట. అలా చూసుకున్నట్టయితే కీసర కూడా ఆల్మోస్ట్ వన్ ఆఫ్ ది పార్ట్ ఇన్ హైదరాబాదే అని చెప్పుకోవచ్చు. ఓఆర్ఆర్కి అవుట్ సైడ్ ఉన్నా కానీ మనకు హైదరాబాద్ కనెక్టివిటీ తోటే మనకు కీసర అనేది ఉంటుంది అనమాట. ఇలాంటి కీసర టౌన్లోనే ఉండే విధంగా ఇప్పుడు ప్రజెంట్ చూడొచ్చు. ఇదంతా కంప్లీట్గా మనకు కీసర విలేజ్ అన్నమాట. టౌన్ అంటారు, విలేజ్ కూడా అంటారు. ఈ మున్సిపాలిటీ కిందకి వస్తుంది కీసర అంతా కనుక చూసుకున్నట్టు. ఇలాంటి కీసర మున్సిపాలిటీలో ఆల్మోస్ట్ ఇదంతా కూడా మనకి హెచ్ఎండిఏ లిమిట్స్లోనే ఉంటుంది. ఈ కీసర ఏరియా అంతా కూడా మనకు ఇక్కడ వచ్చేసి మనకు కీసర టెంపుల్ కూడా ఉంటుంది అన్నట్టు. రామలింగేశ్వర స్వామి టెంపుల్ కీసర చాలా ఫేమస్ టెంపుల్, అందరికీ తెలిసిందే. ఆ టెంపుల్కి వెళ్ళే రోడ్ కనెక్టివిటీ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు ఇంకొక 100 feet రోడ్ కనెక్టివిటీ. ఇటు బ్యాక్ సైడ్లో చూడొచ్చు, అటువైపు కనుక చూసుకున్నట్టయితే కంప్లీట్గా హౌజెస్ ఉంటాయి. ఆ హౌజెస్కి కనెక్టివిటీ ఉండే విధంగా కూడా మనకు ఉంటుందన్నమాట. ఈ విధంగా 15 ఎకరాల్లో ఉండే విధంగా హెచ్ఎండిఏ లాంచింగ్ ప్రాజెక్ట్ ఇది. ఇప్పుడు ప్రజెంట్ కనుక చూసుకున్నట్టయితే ఇంకొక కొన్ని రోజుల్లో ఈ ప్రాజెక్ట్ అయితే లాంచ్ చేస్తారు. కంప్లీట్గా హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్ తోటి మనకి ప్రాజెక్ట్ అయితే ఇవ్వబోతున్నారు అనమాట. కంప్లీట్గా 15 ఎకరాలతోటి 165 గజాల నుంచి డిఫరెంట్ సైజెస్లో ప్లాట్స్ వచ్చే విధంగా ఈ ప్రాజెక్ట్ అయితే డెవలప్మెంట్ చేస్తున్నారు అనమాట. ఈ ప్రాజెక్టుకు 3 రోడ్ల కనెక్టివిటీ ఉంటుంది, అన్నీ 100 feet రోడ్ కనెక్టివిటీ. ఇప్పుడు ఇటు కూడా చూడొచ్చు, ఇది కంప్లీట్గా మనకు రోడ్డు ఫేసింగ్. ఇక్కడే మనకు మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ వస్తుంది అనమాట. మనకు ప్రాజెక్ట్ అటువైపు కూడా మనకి 7 ఎకరాలు ఉంటుంది. ప్రాజెక్టుకు రోడ్డుకి ఇటువైపు 7 ఎకరాలు, మొత్తం 15 ఎకరాలతోటి 14-15 ఎకరాలతోటి మనకు ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట. కంప్లీట్గా వెల్ డెవలప్మెంట్ ఉండే విధంగా హెచ్ఎండి అండ్ రేరా అప్రూవ్డ్ తోటి కంప్లీట్గా మంచి కనెక్టివిటీ. మనకి ఇటు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 8 నుంచి ఫ్యూ మినిట్స్, మనకు జస్ట్ 3 to 5 minutesలో మనం కీసర రీచ్ అవ్వచ్చు. కీసర సర్కిల్ నుంచి ఇక్కడ రావడానికి ఒక 1 minute 2 minutes డ్రైవ్ అయితే పడుతుంది అనమాట. ఈ విధంగా మంచి ఇండ్లకు మధ్యలో ఉండే విధంగా ఈ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. అది కూడా వెల్ డెవలప్మెంట్ చేసే విధంగా మంచి రెప్యూటెడ్ కంపెనీ ఈ ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేస్తున్నారనమాట. ఇందులో ఫ్యూచర్లో కూడా మంచి విల్లా కాన్సెప్ట్లు కూడా వచ్చే విధంగా, విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా, విల్లాస్ ప్లానింగ్ చేసుకునే విధంగా వీళ్ళు ప్రాజెక్ట్ని అయితే యాజ్ పర్ హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం అయితే డెవలప్మెంట్ చేస్తున్నారు. మంచి ఓఆర్ఆర్ కనెక్టివిటీ ఉండే విధంగా, అన్నీ ఉండే విధంగా మనకు ఫ్యూచర్లో కీసర టు మనకు ఏదైతే యాదగిరిగుట్ట ఉందో ఆ టెంపుల్ వరకు కూడా 200 feet రోడ్ ఉంటుంది. మనకి ఇటు అన్ని కనెక్టివిటీ ఉంటుంది. ఇక్కడ జీనోమ్ వ్యాలీ, షామీర్పేట ఓఆర్ఆర్ కనెక్టివిటీ ఉంటుంది. ఎలా చూసుకున్నా ఇన్వెస్ట్మెంట్ ప్రకారం ఇండ్ల మధ్యలో ఉంటుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ప్రకారం కూడా చాలా బాగుంటుంది. రెడీ టు కన్స్ట్రక్ట్ చేసుకునే విధంగా ఈ ఓపెన్ విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది అనమాట. ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలనుకున్నా కింద డిస్క్రిప్షన్లో కంపెనీ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి, వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇలాంటి మంచి ప్రాజెక్ట్స్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా ఇన్స్టా పేజ్ని ఫాలో కొట్టండి. థ్యాంక్ యూ.